హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్ఐసికి సంబంధించి మనకు యువ టర్మ్ ప్లాన్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్లాన్ నెంబర్ 875 అనమాట. దీంట్లో ఏంటంటే యంగ్స్టర్స్కి వాళ్ళకి ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తక్కువ ప్రీమియంతో మనకు ఎక్కువ బెనిఫిట్స్, ఎక్కువ బేసిక్ సమ్మాచ్యూడ్తో మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఎల్ఐసి యువ టర్మ్ ప్లాన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనికి సంబంధించి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది, దీంట్లో సమ్మాచ్యూడ్ ఎంత తీసుకోవచ్చు, ఎన్ని లక్షల పాలసీ మనం తీసుకోవచ్చు, పాలసీ టర్మ్ ఎంత ఉంటుంది, తర్వాత ప్రీమియం పేమెంట్ టర్మ్ ఎంత ప్రీమియం కట్టాలి, దీనిలో గ్రేస్ పీరియడ్ ఎలా ఉంటుంది, ప్రీలిక్ పీరియడ్ ఎలా ఉంటుంది, తర్వాత పాలసీ ఎప్పుడు టర్మినేట్ అయిపోతుంది, ఎటువంటి సిచ్యువేషన్లో టర్మినేట్ అయిపోతుంది, ఒకవేళ రివైవల్ చేసుకోవచ్చా, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, డెత్ బెనిఫిట్ ఎలా ఉంటుంది, మెచ్యూరిటీ బెనిఫిట్ ఎలా ఉంటుంది, తర్వాత పాలసీ పైన మనకు లోన్ అయినా ఇస్తారా, తర్వాత దీంట్లో ఇది ఎలా వర్క్ చేస్తుంది విత్ ఎగ్జాంపుల్స్, మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది, ఇలా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ ఎల్ఐసి యువ టర్మ్ ప్లాన్ సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏజ్ చూస్తే మినిమం ఏజ్ అట్ ఎంట్రీ 18 years పైన ఉన్నవాళ్ళు, అదేవిధంగా 45 years లోపల ఉన్నవాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. సో 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎల్ఐసి యువ టర్మ్ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 33 years. అంటే ఒకవేళ మీరు 18 సంవత్సరాల వయసులో జాయిన్ అయ్యారనుకోండి, 33 years వరకు మీరు కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. అది మినిమం అనమాట. ఒకవేళ మీరు మ్యాక్సిమం వచ్చేసి 75 years. సో మినిమం 33 years అయినా ఉండాలి, లేదా మ్యాక్సిమం 75 years వరకు ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి దీనిలో వచ్చేసి బేసిక్ సమ్మాచ్యూడ్ మనం ఎన్ని లక్షల పాలసీ ఇస్తారని చూస్తే మనకు మినిమం వచ్చేసి 50 లక్షల పాలసీ. ఇదేంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. సో మనకేంటంటే మనం ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం వచ్చేసి 50 lakhs ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 5 crores వరకు ఉంటుంది. సో ఈ అమౌంట్ అనేది మీరు ఎన్ని లక్షల పాలసీ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీకు ప్రీమియం అయితే ఉంటుందన్నమాట. ఇది బేసిక్ సమ్మాచ్యూడ్. నెక్స్ట్ పాలసీ టర్ము, ప్రీమియం పేమెంట్ టర్మ్ ఇది చూస్తే మనకు ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి మనకు 3 types ఉంటుంది. రెగ్యులర్ అని, లిమిటెడ్ అని, సింగిల్ ప్రీమియం అని ఉంటుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ అనుకోండి, 10 years ప్లాన్ రెగ్యులర్ లిమిటెడ్లో 10 years ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా మనకు 15 years ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా పాలసీ టర్మ్ తీసుకుంటే మనకు రెగ్యులర్, సింగిల్, లిమిటెడ్, ప్రీమియం 10 years పాలసీ అనుకోండి. ఒకవేళ మీరు 10 years ప్రీమియం తీసుకుంటే మనకు 15 years నుంచి 40 years మధ్యలో ఉంటుంది. మీరు ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లిమిటెడ్ ప్రీమియం 15 years ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అంటే మీరు 15 years కట్టాలి అని అనుకుంటే మీకు 20 to 40 years టర్మ్ ప్లాన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ప్రీమియం చూస్తే మనకు 3 types అని చెప్పుకున్నాం, రెగ్యులర్, లిమిటెడ్, సింగిల్ అనేసి. సో మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. రెగ్యులర్, లిమిటెడ్లో మనం ఏంటంటే ప్రీమియం అనేది సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ ఒకసారి కట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు కట్టే ప్రీమియం అనేది మీ యొక్క స్మోకింగ్ స్టేటస్, తర్వాత జెండరు, మీరు మేలా ఫీమేలా, తర్వాత పాలసీ టర్మ్ ఎంత ఎంచుకున్నారు, తర్వాత ప్రీమియం పేమెంట్ టర్మ్ ఎంత ఎంచుకున్నారు, డెత్ బెనిఫిట్ ఆప్షన్స్, మనకు డెత్ బెనిఫిట్ కూడా ఆప్షన్స్ ఉంటాయి, 2 types ఉంటాయి. దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఎంత అమౌంట్ లైఫ్ అష్యూర్డ్, ఎంత అమౌంట్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి మీకు ప్రీమియం అయితే డిసైడ్ అయి ఉంటుంది. సో మినిమం ప్రీమియం వచ్చేసి 3,000 per year అనమాట. ఒకవేళ సింగిల్ ప్రీమియం అనుకోండి 30,000 మినిమం అనమాట. సో దీనికి మించి మీరు కట్టాల్సి ఉంటుంది మినిమం. అవి గ్రేస్ పీరియడ్ చూస్తే మనకు 30 days గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి మీరు నెల లేదా సంవత్సరానికి ఒకసారి అమౌంట్ కడుతున్నారు అనుకోండి, మీకు 30 days టైం అయితే ఉంటుంది. సో ఈ 30 days గ్రేస్ పీరియడ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ April 1వ తేదీ కడుతున్నారు అనుకోండి ఎవ్రీ ఇయర్, నెక్స్ట్ ఇయర్ April 1వ తేదీ కట్టాలి, కాకపోతే ఒక 30 days టైం అయితే ఉంటుంది. సో April 30 లోపల కట్టవచ్చు. అలా కట్టకపోతే, అంటే ఈ 30 days టైం లోపల కూడా మీరు కట్టకపోతే మీ యొక్క టర్మ్ అయితే ఉందో, మీ యొక్క పాలసీ ఏదైతే ఉందో అది ల్యాప్స్ అవుతుంది. సో ఈ గ్రేస్ పీరియడ్ లోపల మీరు అయితే కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రీలిక్ పీరియడ్ చూస్తే, ఈ ప్రీలిక్ అంటే ఏంటంటే మీరు ఈ పాలసీ తీసుకున్న తర్వాత మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివి మీకు అంతా ఓకే అనుకుంటే ఓకే, లేదనుకోండి మీరు ఈ ప్లాన్ని మీరు వెనక్కి ఇచ్చేయచ్చు, మీ అమౌంట్ మీకు వెనక్కి ఇస్తారనమాట. సో ఇలా 15 days టైం ఉంటుంది. ఈ 15 days టైంలో మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకొని మీకు ఓకే అంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి 15 days టైం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనిలో రివైవల్, ఒకవేళ మీరు కొన్ని సంవత్సరాలు కట్టి తర్వాత వదిలేసింటారు, ఆ వదిలేసిన దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చా, రివైవ్ చేసుకోవచ్చా అని చూస్తే చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మనకు ఎంత టైం గ్యాప్ అంటే 5 consecutive కంప్లీట్ ఇయర్స్. ఒకవేళ మీరు ఒక 2-3 years కట్టి మళ్ళీ ఇక్కడ ఒక 5 years కట్టలేదనుకోండి, 5 years కంటే ఎక్కువ కట్టకపోతే
అది ఇంకా కంటిన్యూ చేసుకోలేరు. ఒకవేళ 2 years 3 years 4 years వరకు మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 4 years వరకు కట్టలేదు అనుకోండి, దాన్ని మళ్ళీ 5th year ఈ 4 years సంబంధించిన వడ్డీ రేట్తో కలిపి విత్ ఇంట్రెస్ట్ కట్టి మీరు రీస్టార్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనిలో డెత్ బెనిఫిట్ చూద్దాము. మనము ప్రీమియం కట్టింటాం కదా, సో పాలసీ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రీమియం కట్టే టైంలో కావచ్చు, లేదా పాలసీ మీరు ఎంచుకున్న పాలసీ టర్మ్ వరకు కావచ్చు, ఒకవేళ ఆ టైం లోపల డెత్ జరిగితే మన నామినీకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమౌంట్ అయితే సమ్ అష్యూర్డ్ మీరు ఎంత పాలసీ ఎంచుకున్నారో ఆ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 3 types ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీరు కట్టిన ప్రీమియం ఏదైతే ఉందో దానికి 7 times అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా టోటల్ ప్రీమియమ్స్ మీరు కట్టిన టోటల్ ప్రీమియమ్స్లో దానికి పైన 105% తీసుకోవచ్చు, లేదా అబ్సల్యూట్ మీరు ఎంతైతే పాలసీ అనుకుంటారో అంత తీసుకోవచ్చు అనమాట. అదే సింగిల్ ప్రీమియం అనుకోండి, ఇది రెగ్యులర్కి లిమిటెడ్కి. అదే సింగిల్ ప్రీమియం అనుకోండి 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం మీరు కట్టింటారు కదా, దానిపైన 125 తీసుకోవచ్చు, లేదా అబ్సల్యూట్ మీరు ఎంతైతే పాలసీ అనుకుంటారో 50 లక్షల పాలసీ అది కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ డెత్ బెనిఫిట్లో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్స్ ఏందని చూద్దాం. మనకు ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. లెవెల్ సమ్ అష్యూర్డ్ అని, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అని ఉంటుంది. లెవెల్ సమ్ అష్యూర్డ్ ఏమవుతుందంటే మనం 50 లక్షల పాలసీ తీసుకున్నాం అనుకోండి, ఆ 50 లక్షల పాలసీ మీకు ఇచ్చేస్తారు, ఆ అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. మొత్తం పాలసీ టర్మ్లో 50 లక్షలు ఉంటుంది అనమాట. అదే ఇంక్రీజ్ అనుకోండి, ఇంక్రీజింగ్ అంటే అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 5 years వరకు ఏమవుతుందంటే మీరు 50 లక్షల పాలసీ తీసుకుంటే ఆ గ్యాప్లో ఏమైనా జరిగితే 50 లక్షలే వస్తుంది. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పటి నుంచి అంటే 6th year నుంచి 15th year వరకు, అంటే ఫస్ట్ 5 years వరకు 50 లక్షలు ఇస్తారు. ఆ తర్వాత 6th yearలో జరిగిందనుకోండి 50 లక్షల పైన ఒక 10% ఎక్స్ట్రా ఇస్తారు. అదే 7th yearలో జరిగిందనుకోండి అప్పుడు 50 లక్షల పైన మళ్ళీ ఇంకో 10% ఎక్కువ ఇస్తారు. అలా ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తూ పోతుంటారు. అలా 15th year వరకు, అంటే 6 నుంచి 15th year వరకు అంటే 10 years గ్యాప్ కాబట్టి అది 100%. 15th yearకి వచ్చేసరికి మీ యొక్క పాలసీ వచ్చేసి మీ యొక్క సమ్ అష్యూర్డ్ వచ్చేసి ఇప్పుడు 50 లక్షలు ఉంది కదా, అది డబుల్ అవుతుంది అనమాట, ₹1,00,00,000 అవుతుంది. సో 15th year తర్వాత అది ఇంకా ఇంక్రీజ్ అవ్వదు. నెక్స్ట్ 16th year 17th year 18th year ఆ తర్వాత మీరు ఎంచుకున్న టర్మ్ వరకు మీకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ వరకు అయితే కవరేజ్ ఉంటుందన్నమాట. ఇది లెవెల్ సమ్ అష్యూర్డ్, ఇది ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. సో మీకు కట్టే ప్రీమియం కూడా కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో దాని గురించి కూడా చూద్దాము. ఇది ఆప్షన్స్, మీరు ఆప్షన్ 1 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోలేరని చెప్తున్నారు. సో కెన్ నాట్ చేంజ్ అనమాట లేటర్. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్, మీరు అమౌంట్ వచ్చి ఉంటుంది కదా, డెత్ బెనిఫిట్ కింద అమౌంట్ వచ్చింది కదా, దాన్ని మీరు ఒకేసారి అయినా తీసుకోవచ్చు, లేదా నెలకోసారి తీసుకోవచ్చు, 6 నెలలకోసారి ఒక రెగ్యులర్ ఇన్కమ్ లాగా తీసుకోవచ్చు. మనకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే 5 years ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తీసుకునేటప్పుడు అమౌంట్ తీసుకునేటప్పుడు 10 years ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 15 years ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది వచ్చేసి డెత్ బెనిఫిట్స్ సంబంధించి అనమాట. ఇది మీరు మంత్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, ఇయర్లీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹1,00,00,000 వచ్చింది అనుకోండి, సో 10 years ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఒక సంవత్సరానికి 10 లక్షల దాకా. సంవత్సరానికి 10 లక్షలు అంటే నెలకు 80,000 70,000 అరౌండ్ అలా వస్తుంటుంది అనమాట. అలా మీరు 10 సంవత్సరాలని తీసుకోవచ్చు, లేదా 15 years ప్లాన్ అని తీసుకోవచ్చు. మీకు ఎంత అమౌంట్ వచ్చిందనే దాన్ని బట్టి మీరు ఈ మంత్లీ కావాలంటే మంత్లీ, లేదా 6 months ఒకసారి అంటే అలా డివైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మెచ్యూరిటీ బెనిఫిట్ చూస్తే, ఇదేంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ కాబట్టి దీనిలో ఎటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు. మనం కడుతున్నంత వరకు మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ మనం ఆ మధ్యలో ఏమైనా మనం చనిపోతే మన ఫ్యామిలీకి అమౌంట్ ఇస్తారు. ఇక్కడ మనం కట్టిన అమౌంట్ వెనక్కి రావడం అనేది దీంట్లో జరగదనమాట. మెచ్యూరిటీ బెనిఫిట్ ఏముండదు, నో మెచ్యూరిటీ బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు లోన్స్ ఏమైనా ఇస్తారంటే, ఈ ప్లాన్ పైన మనకు ఎటువంటి లోన్ అయితే ఇవ్వరు, ఎందుకంటే ఇది టర్మ్ ఇన్సూరెన్స్ కాబట్టి మనకు ఫైనల్గా మెచ్యూరిటీ అమౌంట్ ఏం రాదు కాబట్టి దీనిపైన మనకు ఎటువంటి లోన్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ టర్మినేషన్ ఆఫ్ పాలసీ, మీ పాలసీ అనేది ఎప్పుడు టర్మినేట్ అవుతుంది అనేది చూస్తే ఇక్కడ చూడండి, డెత్ బెనిఫిట్కి సంబంధించి సెటిల్మెంట్ చేసినప్పుడు, లేదా సరెండర్ చేసినప్పుడు, లేదా మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయినప్పుడు, లేదా రివైవల్ పీరియడ్ ఎక్స్పైరీ అయినప్పుడు, లేదా ఫ్రీ లుక్ పీరియడ్లో మనం క్యాన్సిలేషన్ చేసుకున్నప్పుడు, ఇలాంటి కండిషన్స్లో మన పాలసీ అనేది టర్మినేట్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ సూసైడ్ క్లాస్ గురించి చూస్తే, మనం పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ తీసుకున్న 12 months లోపల ఈ పాలసీ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ 12 months లోపల సూసైడ్ చేసుకొని చనిపోయారు అనుకోండి, అప్పుడు మనం ఎంచుకున్న 50 lakhs ఇది సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో పాలసీ 50 lakhs ఇవ్వరు. మనం ఎంతైతే అమౌంట్ కట్టింటామో ప్రీమియమ్స్ దాంట్లో 80% ఇస్తారు. అవి ట్యాక్సెస్, ఎక్స్ట్రా ప్రీమియమ్స్, రైడర్స్ ఇవన్నీ కట్ చేసుకొని మనకు 80% ఇస్తారనమాట. ఒకవేళ 12 months తర్వాత సూసైడ్ చేసుకున్నారనుకోండి, మనకు ఈ ప్రీమియం ఏదైతే ఉందో ఈ కవరేజ్ అయితే కంటిన్యూ అవుతుంటుందన్నమాట, ఈ సూసైడ్ క్లాజ్. నెక్స్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుంది ఎగ్జాంపుల్తో సహా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 30 years ఏజ్లో మీరు ఒక ఈ ప్లాన్ తీసుకుంటున్నారు అనుకోండి. 30 years ఏజ్లో మీకు 20 years టెన్యూర్ ఎంచుకున్నారనుకోండి.
సో 50 lakhs కవరేజ్ కోసము 20 years ప్లాన్ ఎంచుకుంటే 30 years ఏజ్లో. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇయర్లీ 5,950 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 50 lakhs అమౌంట్ అయితే కవరేజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లెవెల్ సమ్ అష్యూర్డ్ అని, ఇంక్రీజ్ సమ్ అష్యూర్డ్ అని. సో మీరు ప్లాన్ 1 ఆప్షన్ 1 అని ఎంచుకోవచ్చు, ఆప్షన్ 2 అని ఎంచుకోవచ్చు. సో మనం ఎంత ప్రీమియం కట్టాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇలా మీరు ఆప్షన్ 1 ఎంచుకున్నారనుకోండి, లెవెల్ సమ్ అష్యూర్డ్. సో 50 lakhs పాలసీ కోసం నాన్ స్మోకర్, మీరు స్మోకర్ కాదు నాన్ స్మోకర్. ఇక్కడ ఏంటంటే స్మోకర్కి నాన్ స్మోకర్కి ప్రీమియం వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ యొక్క ఏజ్ అనేది 20 yearsలో మీరు ఎంట్రీ తీసుకున్నారు, పాలసీ టర్మ్ 20 అనుకోండి. సో రెగ్యులర్ ప్రీమియం అనుకోండి మీరు 4,550 కట్టాలి. ఒకవేళ మీరు లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ కింద 15 years కట్టారనుకోండి, మీరు సంవత్సరానికి వచ్చేసి 5,250 రూపాయలు కట్టాలి. ఒకవేళ 10 years ప్లాన్ ఎంచుకున్నారనుకోండి 6,650 కట్టాలి. ఒకవేళ మీరు సింగిల్ ప్రీమియం అనుకోండి 44,350 రూపాయలు కడితే మనకు టోటల్గా మీరు ఎంచుకున్న టర్మ్ ఏదైతే ఉందో పాలసీ టర్మ్ ఈ 20 years కవరేజ్ ఉంటుందన్నమాట. ఒకవేళ మీ యొక్క ఏజ్ అనేది 30 years అనుకోండి, తర్వాత మీరు పాలసీ టర్మ్ 20 years ఎంచుకుంటే ఇక్కడ మనకి రెగ్యులర్ ప్రీమియం కింద 5,950 కట్టాలి. అలాగే లిమిటెడ్ ప్రీమియం 15 years ప్లాన్ ఎంచుకుంటే మనకు 6,850 కట్టాలి. ఒకవేళ 10 years ప్లాన్ అయితే 750 కట్టాలి. సింగిల్ ప్రీమియం అయితే 59,550 కట్టాలి. ఒకవేళ మీ యొక్క ఏజ్ అనేది 40 years అనుకోండి, పాలసీ టర్మ్ 20 సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకు తొందర ఏజ్ తక్కువ ఉంటే మనకు ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది, ఏజ్ ఎక్కువ ఉంటే ప్రీమియం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది లెవెల్ 1 ఆప్షన్ 1కి సంబంధించి. నెక్స్ట్ ఒకవేళ ఆప్షన్ 2 ఎంచుకున్నారనుకోండి, ఆప్షన్ 2 ఎంచుకొని నాన్ స్మోకర్ 50 lakhs ప్రీమియంకి మీరు తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ 1కి ఆప్షన్ 2కి కొంత వేరియేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం కట్టే అమౌంట్లో ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి ఇక్కడ మీరు దీన్ని కంపేర్ అయితే చేసుకోండి. ఒకవేళ 20 yearsలో ఎంట్రీ తీసుకుంటే 20 years పాలసీ తీసుకుంటే 20 years టర్మ్ తీసుకుంటే మనకి ఎంత కట్టాలి, 40 years ఏజ్లో 20 years పాలసీ టర్మ్ తీసుకుంటే ఎంత కట్టాలి అనేది ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇందాక 1,40,000 ఉంటుంది, ఇందాక మనం ఏంటంటే 1,21,000. ఆప్షన్ 1 ఎంచుకుంటే సింగిల్ ప్రీమియం 40 years ఏజ్లో 20 years పాలసీ టర్మ్ తీసుకుంటే 1,21,900 ఉంది. అదే ఆప్షన్ 2 అనుకోండి 1,88,950 రూపాయలు. అంటే ఆప్షన్ 1కి ఆప్షన్ 2కి డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఆప్షన్ 2లో మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, కొంత అమౌంట్ ఎక్స్ట్రా కట్ అయినా సరే ఆప్షన్ 2లో ఎక్కువ కవరేజ్ ఉంటుంది, ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎల్ఐసికి సంబంధించి, ఎల్ఐసి యువర్ టర్మ్ పాలసీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.